చెప్పినట్టే బరాబర్ 1వ తారీఖు నాడు టెన్షన్గా పింఛన్ వంచే కార్యం చేస్తున్నది కూటమి సర్కార్. ఎప్పటి లెక్కనే ఇయాల కూడా సీఎం చంద్రబాబు సారు స్వయంగా పోయి మరి పింఛన్లు వంచిండు. మరి సీఎం ఇయాల పింఛన్లు ఎక్కడ వంచిండు, అక్కడ జనాలతోని ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగా చూస్తాం పా. నమస్కారం. ఏంటమ్మా ఎట్టున్నావు, బాగున్నావా? పల్ల 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 అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా, నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లెపాలెంలా ఇయాల పింఛన్లు పంపిణీ చేయనికి పోయిన సీఎం చంద్రబాబు సారు ఇట్లా వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకున్నాడు. ఉత్తగా పింఛన్లు ఇచ్చి ఫోటో దిగి పోకుండా వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, సర్కార్ తరపున ఏం చేయగలుగుతాం, వాళ్ళు ఏం చేసుకోవాలనుకునేది నిమ్మలంగా కూకుండి చెప్పిండు. ఇక అడికేంచి ఇంకొకరి ఇంటికి పోయిన బాబు సారు, చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏదో పింఛన్లు వంచినమా, వాళ్లకు 4 మాటలు చెప్పినమా, కొన్ని హామీలు ఇచ్చినమా, ఆడికెంచి పోయినమా అన్నట్టు కాకుండా ఆడాడ ఇట్లా క్లాసు సుతమిస్తున్నాడు బాబు సారు. ఇక్కడున్న తమ్ముడు చదువుకోకుండా గొర్రెలు మేపుతున్నాడని తెలిసి ఇట్లా బుద్ధి మాటలు చెప్పిండు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండంగా కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? మామూలుగా చదువుకో అని చెప్తే సమజ్ కాదని ఇట్లా సెల్ ఫోన్ ఉదాహరణ చెప్పిండు అన్నట్టు. అటెన్క కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగిలిన పనులని అన్నాడు. మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్ని కష్టాలున్నా పెంచిన పింఛన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తున్నామని అన్నాడు. నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెలలా పింఛన్ కోసం రావాలి, రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి 1 నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పాపం కొంతమంది ఉపాధి కోసానికి వేరే కాడికి పోయి ఉంటారు, కాకుంటే పింఛన్ ఇచ్చేయాలకు ఇంటికాడ ఉండకుంటే మళ్ళా పింఛన్ ఇస్తారో లేదోనని ఎంత దూరానున్నా వేరే రాష్ట్రంలున్నా కూడా వచ్చి పింఛన్ తీసుకొని మళ్ళా పోతున్నారు. కాబట్టి అట్లా వేరే కాడ పని చేసుకునేటోళ్ళు ఈ కాడికెంచి ప్రతి నెల పింఛన్ కోసం పోవాల్సిన పనే లేదు. 2 నెలలకోపారో 3 నెలలకోపారో కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నది కాబట్టి మీ వీలుని బట్టి పోయి తీసుకోండి. ఇక అట్లనే ఉపాధి గురించి సుతం గిట్ల మాట్లాడిండు. ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం, ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి
ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం, దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్ గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీని వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావాల్సిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. చంద్రబాబును విజనరీ అని ఉత్తగానే అనలేదు. ఇసొంటి కొత్త కొత్త ఆలోచనలు చేస్తాడు కాబట్టే చంద్రబాబు సారును విజనరీ అంటారని అనవటిరు ఈ ముచ్చట్లిన్న సైకిల్ పార్టీ కార్యకర్తలు. మొత్తానికైతే ఇట్లా శానా ముచ్చట్లు చెప్పిన బాబు సారు దివ్యాంగులకు మోటార్ సైకిల్ ఇచ్చిండు. అట్లనే మహిళా సంఘాలతోని కూడా మాట్లాడి పొదుపు చేసుకొని వ్యాపారంలో రాణించాలని చెప్పిండు. చూడాల మరి రాబోయే రోజుల్లో బాబు సారు ఇంకెన్ని కొత్త కొత్త ఆలోచనలు చేస్తాడో ఏం కథనో.